హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అలాగే బాల సాహిత్య పురస్కారాన్ని ప్రకటించింది. దానిలో బాల సాహిత్య పురస్కారం వచ్చేసి గంగిశెట్టి శివకుమార్ గారికి కబూర్ల దేవత పుస్తకానికి వచ్చింది. అయితే ఈ సందర్భంగా ఫెడరల్ తెలంగాణ గంగిశెట్టి శివకుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేయబోతుంది. సో ఇంటర్వ్యూ చేయబోయే ముందు ఫెడరల్ తెలంగాణ వీక్షకుల కోసం గంగిశెట్టి శివకుమార్ గారి పరిచయం. గంగిశెట్టి శివకుమార్ గారు గత 5 దశాబ్దాలుగా సాహితీ రంగంలో ఉన్నారు. ఒక బాల సాహిత్యం అనే కాదు, పరిశోధకులు, విశ్లేషకులు, విమర్శకులు, అలాగే ఊర్ల పేర్లు, ఇంటి పేర్లు, గుళ్ళు, వీటన్నిటి గురించి కూడా ఒక సైంటిఫిక్ యాంగిల్, వాటి పేర్లు ఎందుకు వచ్చి ఇట్లా పరిశోధనాత్మక యాంగిల్లో పరిశోధనలు చేశారు. దాంతో పాటు 400కు పైగా కథలు రాశారు. నెల్లూరు జిల్లా రాపూరికి చెందినవారు. తిరుపతి జిల్లా గూడూరులో ఉపాధ్యాయులుగా 2012లో పదవి విరమణ చేశారు. ఫస్ట్ లో ఆయన లిటరరీ కెరియర్ స్టార్టింగ్ స్టేజ్ లో చందమామకు ఉపసంపాదకులుగా కూడా పనిచేశారు. పిల్లల కథలపై ఎస్వి యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. అంతేకాకుండా శివకుమార్ గారి కథలు కొన్ని పాఠ్యాంశాల్లో పాఠాలుగా కూడా ఉన్నాయి. సో ఈ సందర్భంలో గంగిశెట్టి శివకుమార్ గారికి ముఖ్యంగా ఈ కేంద్ర సాహితీ పురస్కారం వచ్చినందుకు, ముఖ్యంగా బాల సాహిత్య విభాగంలో ఫెడరల్ తెలంగాణ తరపున హృదయపూర్వక అభినందనలు సార్. సో ముందు గంగిశెట్టి శివకుమార్ గారు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మీ కబుర్ల దేవతకి ఈ కేంద్ర సాహిత్య బాల సాహిత్య కేటగిరీలో అవార్డు వచ్చినందుకు మీ ఫీలింగ్ ఎలా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేశారా సార్? సుదీర్ఘ ప్రయాణంలో ఎక్స్పెక్ట్ చేశారా? ముందే వస్తుందని అనుకున్నారా? లేదమ్మా, ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించలేదు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉండింది. అందువల్ల రావచ్చు అనే ఒక ఆశ ఉండింది, కానీ ఖచ్చితమైన అభిప్రాయం మాత్రం లేదు వస్తుంది అని. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒక ఘన విజయం ఇది. చాలా సంతోషంగా ఉంది. శివకుమార్ గారు నుంచి నేను బాల సాహిత్యం. శివకుమార్ గారు, మీ కబుర్ల దేవత కబుర్లు చెప్పండి. మీ కబుర్ల దేవత కబుర్లు చెప్పండి. అది నేను 13 ఏజ్ ఉన్నప్పుడు రాసిన కథ. గూడూరు హై స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. కానీ నేను అప్పటికే 4వ తరగతి నుంచే ఈ కథల పుస్తకాలు చదవడానికి అలవాటు పడ్డాను. అప్పుడు నాకు 8th క్లాస్కి వచ్చేటప్పటికి నాకు రాయాలనిపించింది. ముఖ్యంగా అచ్చులో పేరు చూసుకోవాలనిపించింది. ఆ కథ నాకు ఎట్లొచ్చిందో తెలియదు, కానీ నాకు ఇప్పుడు గుర్తుండేది మాత్రం, కొందరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, కొందరు మాట్లాడుతుంటే విసుగు పుడుతుంది. ఈ పాయింట్ మీద నాకు కథ రాయాలని ఆ రోజుల్లో ఎందుకు అనిపించిందో నాకు తెలియదు, ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. రాశాను. ఆ 2 పాత్రలు తీసుకొని రాశాను. ఒకరు మాట్లాడితే బాగా వింటాము, ఒకరు మాట్లాడితే వినలేకపోతాం. ఆ దేవత క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేసి ఆ విధంగా మనకు వీలయ్యే పనిని మనం చేయాలి, వీలు కాని పనిని మనం చేయకూడదు అనే ఉద్దేశంతో ఆ కథ రాశాను. అందులో ఆ నీతి ఉంది. అయితే ఆ పేరు ఎట్లా వచ్చింది అనేది మాత్రం నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. అనుకోకుండా ఇన్నేళ్ల తర్వాత కథా సంకలనానికి ఆ పేరు అమరావతి పబ్లికేషన్స్ వాళ్ళు సూచించడం, ఏ పేరు పెడదామని ఆలోచించినప్పుడు మిత్రుడు వల్లూరు శివప్రసాద్ గారు కబుర్ల దేవత అని పెడితే బాగుంటది, కొత్తగా ఉంటది, క్యాచీగా ఉంటది అని నాకు అప్పుడు అనిపించింది. ఇప్పుడు 50 ఏళ్ల కిందట వచ్చిన ఊహ, చిన్నవాడిగా ఉన్నప్పుడు వచ్చిన ఊహ ఇప్పటికి కూడా కరెక్ట్ అయిందే. ఆ పేరు క్యాచీగా ఉంటుంది అని అన్నారే, నాకు సంతోషంగా సరేనా. అదే పేరు ఆ సంకలనానికి పెట్టాం. అందులో 36 కథలు ఉన్నాయి. ఆ పేరుతో ఆ పుస్తకం రిలీజ్ అవ్వడం, పోటీకి పంపడం, దానికి అవార్డు రావడం, ఈ ఒక సాహిత్య ప్రయాణంలో, బాల సాహిత్య ప్రయాణంలో, సుదీర్ఘ ప్రయాణంలో ఘన విజయం అని నాకు సంతోషం, చాలా సంతోషం. శివకుమార్ గారు, మీరు కేవలం మీరు పరిశోధకులు, అలాగే చాలా చదివి ఉన్నారు కాబట్టి బాల సాహిత్యాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలు ఏమన్నా ఉన్నాయా? అది ఎందువల్లనో నాకు తెలియదు, కానీ 4వ తరగతికి ఆ రోజు చెట్టు కింద బళ్ళు, ఆ రోజు గదులు లేవు, చెట్టు కింద చదివాను నేను. ఆ గురువులు ఎలా చెప్పారో ఏం చెప్పారో నాకు తెలియదు. రాపూరు విలేజ్ లో ఉండేవాడిని నేను. అక్షర జ్ఞానం నాకు బాగా 4వ తరగతికే చదవడం వచ్చేసింది బాగా ధారాళంగా. గ్రంథాలయానికి వెళ్ళే అలవాటు కూడా ఏర్పడింది. ఆ ఊర్లో చిన్న గ్రంథాలయం ఉంటే వెళ్ళేవాడిని. మా ఊరు సొంత ఊరు అదే. సాయంత్రం స్కూల్ అయిన తర్వాత ఆడుకోవడం నాకు తెలియదు అప్పుడు, కానీ ఎడ్యుకేషన్ పూర్తయ్యేదాకా కానీ నాకు ఆడుకోవడం అనేది తెలియదు. బడితో తాను ఎక్కడికి పోవాలంటే గ్రంథాలయానికి పోవాలనేది ఆ 4వ తరగతి నుంచి ఏర్పడిపోయింది. మరి అది ఎట్లా ఏర్పడిందో నాకు తెలియదు. అంటే పోతూ పోతూ అలీబాబా 40 దొంగల కథల పుస్తకం చదివాను మొదట. చాలా ఆసక్తి కలిగింది.
ఆ తర్వాత ఒక అలవాటు కూడా ఏర్పడింది నాకు ఆ రోజుల్లో. ఒక పుస్తకం బాగుంటే దాన్ని పలుమార్లు చదవడం. అంటే నేను ఓకే. నాకుండే పాఠ్య పుస్తకాలను కూడా నేను ఇంచుమించు కంఠత పెట్టినట్టు చదివేసేవాడిని. పాఠాలు కానీ, ప్రశ్నల జవాబులు కాదు. పాఠాలు గాని కంఠత పెట్టేసేవాడిని. ఈ అలవాటు కూడా నాకు కొంత రచనా వ్యాసంగానికి దోహదపడింది. అది కాకుండా మా ఫాదర్ పోస్టల్ డిపార్ట్‌మెంట్. ఆయన బాలల బొమ్మల భారతం, రామాయణం, భాగవతం చిన్న పిల్లలకి సికింద్రాబాద్‌లో లేసేవాళ్ళు అప్పట్లో. శేషాచలం అండ్ కో కంపెనీ సికింద్రాబాద్. హ్మ్. వాళ్ళ పుస్తకాలు పెద్ద అక్షరాలు బొమ్మలతో తెచ్చి నాకాయన బాగా అలవాటు చేశారు. నేను చదవడం చూసాయన బడి పుస్తకాలు చదవకుండా ఇదేంది అని అనకుండా వీడేదో చదువుతున్నాడు పోనీలే అని ప్రతి నెల చందమామ, బాలమిత్ర కొని చదివించారు. 8వ ఓకే. తరగతికొచ్చేటప్పటికి నాకు కలిగిన కోరికేంటంటే, నేను కథలు రాయాలి అని. కానీ ఎలా రాయాలో తెలీదు, ఎలా ఆలోచించాలో తెలీదు, ఏం కథ రాయాలో తెలీదు. ఆయన మొదటిసారి నాకు మీరే చెప్పండి నాన్న అంటే, నాకు దైవ సహాయం అనే కథ ఆయన చెప్పాడు. ఆయనకు తెలిసిన జానపద కథ. దాన్ని హ్మ్. నేను రాశాను. ఆయన్ని దిద్ది, దాన్ని ఎట్లా పంపాలి పత్రికలకి? కాబట్టి బాలమిత్ర అడ్రస్ చూసి, దాని కవర్ మీద అడ్రస్ రాసి, దాన్ని కవర్‌లో పెట్టి ఆయనకిస్తే, ఆయన స్టాంపులేసి పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్ చేశాడు. అప్పుడు మొదట బాలమిత్రలో ఆ కథొచ్చింది. దాని తర్వాత ఓకే. కబుర్ల దేవతొచ్చింది. ఇంకా ఇక్కడి నుంచి నేను సొంతంగా ఆలోచించడానికి అలవాటు పడ్డాను. ఇంకా మా ఫాదర్ సహకారం, కథలు రాసేదానికి తీసుకోలేదు. పుస్తకాలు మాత్రం ఆయన కొనిచ్చి చదివిస్తూనే వచ్చారు చివరి వరకు పాపం ఆయన ఉన్నంత వరకు. అయితే ఆయన నాకు బాధేందంటే 99వ ఏటే ఆయన చనిపోయారు చిన్న వయసులో. అయినా నాకు ఈ ఓకే. అలవాటు అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా ఉంది. నేను ఆయన చనిపోయినప్పుడు ఆ బాధలో కూడా నేను ఒక కథ రాశాను. ఆయన చనిపోవడం గురించి. అట్లా హ్మ్. జీవితంలో ప్రతి ఇన్సిడెంట్‌ని నేను బాల సాహిత్యానికి అన్వయించుకున్నాను. నా కథలు ఒక మూఢనమ్మకాలు గాని, మంత్రతంత్రాలు గాని, పిశాచాలు, రాక్షసులు గాని ఈ పాత్రలుగా లేకుండాన సమాజంలో నుంచే కొన్ని సమస్యల్ని తీసుకున్నాను. పాఠశాలలో నుంచి కొన్ని సమస్యలు తీసుకున్నాను. ప్రపంచంలో నుంచి కొన్ని సమస్యలు అవి పిల్లలకి సింపుల్‌గా ఉండేటట్టు చెప్పడం నేను నేర్చుకున్నాను. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే నన్ను ప్రధానంగా బాల సాహిత్యం ఆకర్షింపజేయడానికి కారణం చందమామ. చందమామకి కొడవగంటి కుటుంబరావు గారు ఎడిటర్‌గా ఉండేవారు. ఆయన రాసే వచనం నాకు ప్రాణం అయిపోయింది చిన్నప్పుడే. ప్రాణం కంటే ఎక్కువైపోయింది. అంటే ఒక్కొక్క కథని 10 సార్లు, 15 సార్లు చదివేదానికి నేను అలవాటు పడిపోయాను. ఆ విధంగా ఆ చందమామ శైలి నాకొచ్చేసింది. నేను పెద్దయి 20 ఎంఏ చదివేటప్పుడు నేను కుటుంబరావు గారిని కలిసాను. అప్పటికే నాకు చందమామలో చాలా కథలొస్తున్నాయి. మామూలు కథలు, బేతాళ కథలు అన్నీ. కుటుంబరావు గారు నన్నడిగిన మొదటి ప్రశ్న మా గురుతుల్యులైన "ఏవండీ మీరు చందమామ కంఠత పెడతారా?" అని. "ఏం సార్ అట్ట అడుగుతున్నారు" హ్మ్. అంటే "మీరు చందమామ శైలిని అట్లనే ప్రింట్ చేసేస్తారు" అని. "అది మీ పుణ్యం సార్. ఓకే. మీకు నేను ఏకలవ్య శిష్యుడిని" అని ఆయన నవ్వారు. ఆ కుటుంబరావు గారి వచనం నాకు నచ్చడం, ఆ కథల్ని నేను ఎక్కువ సార్లు చందమామ కథలు చదవడమే నన్ను రచయితని చేసింది. నేను రచయిత అవ్వడానికి కారణం చందమామ. తర్వాత ఆ కథల మీదనే డాక్టరేట్ చేశాను. ఆ తర్వాత ఇప్పటికి ఆ కథలే రాస్తున్నాను. తర్వాత నా మీద డాక్టరేట్, పీహెచ్‌డీ చేసి ఇద్దరు డాక్టరేట్‌లు పొందారు ఇప్పటికి. ఇది ఓకే. ముఖ్యంగా నేను బాల సాహిత్యం వైపు మొగ్గు చూపడానికి కారణం కథలో ఉండే సరళత్వం, సంక్షిప్తత, కుటుంబరావు గారి శైలి, చందమామల శైలి. మీరు కూడా చూడండి ఇప్పటికి పాత చందమామ తీసుకొని ఒక కథని హ్మ్. ఒకసారి చదివి గమ్ముండలేరు. మళ్ళీ మళ్ళీ హ్మ్. చదవాలనిపిస్తుంది. ఆ శైలి అంత అద్భుతంగా ఉంది. ముఖ్యంగా బేతాళ కథలైతే కొసమెరుపు మనం ఊహించమనమాట. బేతాళుడు విక్రమార్కుడిని అడిగిన ప్రశ్నకి జవాబు మనకు తట్టదు. కానీ విక్రమార్కుడికి తడుతుంది. అది మనం చదివిన తర్వాత అరే! ఇది ఇదేనే మనం చెప్పలేకపోయామే అనిపిస్తుంది. అలాగా ఆయన బేతాళ కథలను కూడా మార్చి రాశారు కుటుంబరావు. ఆ విధంగా నేను కుటుంబరావు గారికి ఏకలవ్య శిష్యుడిని. అప్పటికి, ఇప్పటికి ఆయనలాగే రాయాలని ప్రయత్నం నాకు. ఒక్కసారి మాత్రం చిన్న అనుభవం చెప్తాను. నేను హ్మ్. కథలో అపరాహం వేళ అని రాశాను మధ్యాహ్నానికి. కథ మీరు పంపిన కథ ఎన్నికైంది. నా వయసు కూడా ఆయనకి సరిగ్గా తెలీదు ఆ రోజుల్లో. ఏదో హై స్కూలు, కాలేజీ చదువుతున్నాను అంతే. మీ కథ ఎన్నికైంది. సరే గాని ఆయన సరదాగా రాస్తారు. సరే గాని ఒక చోట మీరు అపరాహం వేళ అని రాశారు. ఏం మధ్యాహ్నం వేళ అని రాస్తే మీ సొమ్మేం పోయింది అన్నారు. ఆయన హ్మ్. తమాషాగా. అప్పటినుంచి నేను ఇప్పటికి కథ రాస్తే 1, 10 సార్లు చూసుకొని కష్టమైన పదాలు ఎక్కడుంటే తీసేసి పిల్లలకి చక్కగా సరళంగా అర్థమయ్యే పదాలే పెడుతూ నేను రాస్తూ ఉంటాను. అదే నాకేమైందంటే పిల్లలకి పాఠ్యాంశాలుగా నా కథలు సెలెక్ట్ అవ్వడానికి ఇటు కర్ణాటక గాని, ఇటు ఆంధ్ర గాని దానికి కారణం ఆ శైలే. చందమామ శైలి. అది కుటుంబరావు ఓకే. గారి నుంచి వచ్చింది. నాకు గాని నా తరం పాట.
పాటకు. శివకుమార్ గారు ఇంకొక విషయము, సాధారణంగా మేము బయట వాళ్ళం, ఎవరైతే బాల సాహిత్య రచయితలు కాకుండా ఉంటామో మిగిలిన రచయితలు ఏ అంశమైనా ఎన్నుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి రీడర్స్ అందరూ కూడా చిన్నపిల్లలు కాదు కాబట్టి అర్థం చేసుకోగలరని వాళ్ళకి తోచింది రాయొచ్చు, వాళ్ళకి ఇష్టమైనది రాయొచ్చు, స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. కానీ బాల సాహిత్యం తీసుకున్నప్పుడు మా అందరికి జనరల్ పర్సెప్షన్ నీతి కథలు ఉంటాయి. ఎప్పుడు చిన్నప్పుడు చదివినటువంటి ఆ జంతువుల పంచతంత్రం కావచ్చు, కొంత బాల సాహిత్యం అదే ఐడియా వస్తుంది. అంటే బాల సాహిత్యం కథల్లో ఎటువంటి అంశాలు ఎన్నుకోవచ్చు, చిన్నపిల్లలు ఆ ఏజ్ ని మైండ్ లో పెట్టుకుని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కాంప్లికేటెడ్ పెద్ద విషయాలు కూడా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఎంతవరకు అంశాల పరిధి ఉంటుంది, అసలు బాల సాహిత్యం రచయితలుగా అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగా రచయితలు ఎవరైనా ఎదగాలనుకుంటే ఏ విశేష కృషి చేయాలి? చెప్తాను. బాల సాహిత్యం రాసేటప్పుడు చాలా కష్టం. పెద్దల సాహిత్యం రాయడం కంటే కూడా బాల సాహిత్యం రాయడం చాలా కష్టం. ఏదంటే అది రాయడానికి లేదు, ఏ విషయం అంటే ఆ విషయం చెప్పడానికి లేదు. ఇతివృత్తాన్ని ఎన్నుకునేటప్పుడు వాళ్ళకి తగ్గట్టే మనం ఎన్నుకోవాలి. ఒకటి, భాష వాళ్ళకి తగిన భాషే మనం ఎన్నుకోవాలి. రెండు, తర్వాత వాళ్ళకి అవసరం లేనటువంటి విషయాలు మనం చెప్పకూడదు. మానసిక, ఉదాహరణకి పెద్దల కథలో మానసిక సంఘర్షణ, ఒక పాత్ర జరిగిన దానికి, జరగబోయే దానికి, జరుగుతున్న దానికి పడే బాధ రచయిత వర్ణిస్తారు చాలా పేజీల్లో. అది బాల సాహిత్యంలో అవసరం. 1-2 నెలలు అయిపోతుంది బాధ గాని, సంతోషం గాని, సుఖం గాని. కుటుంబరావు గారు అయితే ఒకే మాటతో తీసేస్తారు. ఆ మాటలు వినగానే వాడికి కంపరం వచ్చింది అంటారు. కంపరంలోనే ఒక పేజీ చేసేంత వర్ణన ఉంది. అంటే ఆ అల్పాక్షరం, అనర్పార్థ రచన, చిన్న అక్షరాలతోనే పెద్ద అర్థాలను రాబట్టడం అనేటటువంటిది తిక్కన చేసిన పని. అది బాల సాహిత్యంలో చాలా అవసరం. చిన్న చిన్న పదాలు వాడుతూ పెద్ద అర్థాన్ని చూపించాలి. కంపరం అంటే అర్థం. అలాగా చాలా చేసేవారు ఆయన. ఇంకోటి ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకి చక్రపాణి గారు, చందమామకి ప్రధాన సంపాదకులు, ప్రధాన నిర్మాత నాగిరెడ్డి గారు చక్రపాణి గారు. చక్రపాణి గారు అయితే ఆయన చూస్తే ప్రతి కథ ఆయన చూస్తారు. సినిమా షూటింగ్ లో ఆయన బిజీగా ఉంటే కూడా చందమామ కథను ఆయన చూసిన తర్వాతనే ఓకే చేస్తేనే చందమామలో వస్తుంది, లేకపోతే రాదు. ఇంతమంది ఎడిట్ చేసిన ముందు 2-3 దశలు ఉంటాయి. ఆ కథ ఫైనల్ ఆయన చూడాలి ఆయన ఉన్నంత వరకు. ఆయన అనేవారు ప్రేమ, గర్భవతి ఇలాంటి పదాలు ఉంటే ఆయన ఒప్పుకునేవారు. ఏమి అంటే, పిల్లలు కథ చదువుతూ ప్రేమ అంటే ఏమిటి, గర్భవతి అంటే ఏమిటి అంటే ఆ తల్లిదండ్రులు ఏం చెప్తారు మీరు ఆలోచించారా? నేను చందమామలో 2 ఏళ్ళు పనిచేశాను సబ్ ఎడిటర్. ఆయన నాగిరెడ్డి గారి అబ్బాయి విశ్వనాథ్ రెడ్డి గారి దగ్గర నేను పనిచేశాను. చేసేటప్పుడు ఆయన కూడా చాలా లాస్ట్ మేమంతా ఎడిట్ చేసిన కథని, నేను సబ్ ఎడిటర్ని, చీఫ్ ఎడిటర్ గారు మేమంతా ఎడిట్ చేసిన చివరి ఆయన చూడాలి. ఆయన చూసినప్పుడు చిన్న ఫాల్ట్ ఉంటే కూడా ఒప్పుకునేవారు కదా. ఇది ఎట్టండి, ఇది ఎందుకు రాశారు మీరు, పిల్లలు అడిగితే ఎవరు జవాబు చెప్తారు, పిల్లలు హర్ట్ అయ్యారే, హర్ట్ అవుతారు కదా మీరు వెళ్ళరా అని అనేవారు. సార్ రచయితలు ఏం చేశారంటే కూడా అవంతా వద్దు, మీరు రీడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి అనేవారు. ఉదాహరణకి ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఒక రచయిత కథ పంపాడు. దాంట్లో రాకుమారుడు మొదట్లోనే ఉద్యానవనంలో పాము గడిచి చనిపోతాడు. పెద్ద కొడుకు, చిన్న కొడుకు రాజ్యానికి రాబోతాడు. అది కథ రాశారు రచయిత. దాన్ని రీడ్ చేసాం, ఫైల్లో పెట్టాం సార్ విశ్వనాథ్ రెడ్డి గారికి. ఆయన చీఫ్ ఎడిటర్ అప్పుడు. నన్ను ఫ్యూచర్ ఆయన, ఏమిటి మీరు, ఆయన ఇలా మాట్లాడతారు జనరల్ గా, ఏమిటి మీరు రాకుమారుడిని పెద్ద ఆయన్ని చంపేశారే అన్నారు. సార్ నేను చంపలేదు, రచయిత అట్లా రాశారు. అయ్యో, వస్తే పిల్లలు చదివి కరెక్ట్ అవ్వడాలి. అబ్బాయి పెద్ద కొడుకు, రాజు అవ్వాల్సిన వాడు, అబ్బాయిని మీరు పాము గురించి చంపేశారు. మరి కథ అది చంపకపోతే కథ జరగదు సార్, రచయిత అలా రాశారు అని నేనంటే, నాకు తెలియదు మీరేం చేస్తారు. ఆ రాకుమారుడు ఉదయం కథ మొదట్లో చదవకూడదు, చనిపోకూడదు, చనిపోతే పిల్లలు హర్ట్ అవుతారు, మీరేం చేస్తారు చేయండి. సరే ఫైల్ తీసుకొచ్చి మధ్య ఆలోచించి ఆయనకు ఆరోగ్యం బాగలేనట్టు అయ్యి కళ్ళు సరిగ్గా కనపడనట్టు, కొన్ని పాములు కలిసినప్పుడు కళ్ళు కనపడవు, ఈ పాయింట్ తీసుకొని ఆయన కళ్ళు కనపడినట్టు, కొంతకాలం అంతఃపురంలో విశ్రాంతి తీసుకునేటట్టు, తర్వాత ఆ పాముని ఇక్కడికి ఎవరు పంపించారు అని అనిపించారు. నాకు కొంతంతా బయటపడి తిరిగి ఆయనకి వైద్యులు కళ్ళు వచ్చినట్టు చేసినట్టు, ఆయన రాజ్యానికి వచ్చినట్టు చేస్తే సారు. ఇలాగా చిన్న చిన్న అంశాలు, హత్య, రక్తం, దారుణాలు ఏముండకూడదు, సరళంగా ఉండాలి, హాయిగా ఉండాలి, చదువుకొని నవ్వుకునేట్టు ఉండాలి, యుక్తి ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, చాకచక్యం ఉండాలి, ఇట్లాంటి సంభాషణలు ఉండాలి, ఇలాగా రాయాలి అని ఆయన చెప్పేవారు. మేము అట్టే చేసేవారు. నేను చీఫ్ ట్రాజడీ ఉండకూడదా సార్ ఇప్పుడు? ట్రాజడీ అంటే చాలా లైట్ గా ఉండాలమ్మా. మరీ అవసరమైంది అనుకోండి
ఇప్పుడు ఉదాహరణకు ఒక యుద్ధం వర్ణన చేస్తున్నాము, అక్కడ బీభత్సం చూపించకూడదు, బీభత్సం రక్తపాతం చూపించకూడదు. తలలు తెగిలిపోయాయి, కాళ్ళు తెగిపోయాయి, చేతులు తెగిపోయాయి, అవంతా గ్రౌండ్ లో పడిపోయాయి, రక్తపాతం అయిపోయింది, ఇవన్నీ మనం చెప్పాలి. పిల్లలకి చాలా సింపుల్ గా చెప్పాలి. అలాంటప్పుడు కూడా యుద్ధం అనే దాన్ని వీలైనంత వరకు నివారించాలి. లేకుండా చూడాలి. శాంతి గురించి ఎక్కువ చెప్పాలి. కులము, మతము, జాతి, తెగ ఇట్లాంటి ఎప్పుడే ఏముండకూడదు. ఇట్లాంటివి ఏమి పిల్లలకి రాకూడదు. ఇంత గొప్ప భావాలు, ఉదాత్త భావాలు. అది కుటుంబరావు గారు ఒక వ్యాసంలో కూడా రాశారు. అది సందర్భానుసారిగా నేను చెప్తాను. నాకు అది చెప్పండి సార్. రాజుల గురించి కానీ, నాయకుల గురించి కానీ, దేవతల గురించి కానీ చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎవ్వరు ఎవరు హృదయాలు బాధపడకూడదు అనేవారు కుటుంబరావు గారు. వాళ్ళని ఉదాత్తులుగా చూపుతారు, గొప్ప వాళ్ళుగా చూపుతారు. ఉంటారు రాజుల్లో చెడ్డవాళ్ళు, కానీ అది మనకు అవసరం లేదు. అది పిల్లలకు అవసరం లేదు. ఆయనలో ఉండే గొప్ప గుణాలు, వీరత్వం, దాతృత్వం, ఇలాంటి గొప్ప గుణాలని మనం హైలైట్ చేయాలి. కానీ రాజుల్లో ఉండేటటువంటి మానసిక బలహీనతల్ని మనం చెప్పు. అలాగని పురాణాల గురించి రాయొచ్చు, ప్రబంధాల గురించి రాయొచ్చు, పిల్లలకి కావ్యాల గురించి రాయొచ్చు. ఆయన పురాణ కథలు రాశారు, పురాణ ఋషులు రాశారు, పురాణ బాలల కథలు రాశారు. ఆయన చాలా జాగ్రత్తగా ఇన్స్పిరేషన్. ఉదాహరణకి మార్కండేయుల కథలో ఆయన రాసేటప్పుడు ఏమంటారంటే, ఆ కథ మనం చెప్పొచ్చు, తప్పులేదు. పాత కథలు చెప్పకూడదని కానీ, దేవతల గురించి చెప్పకూడదని కానీ, దెయ్యాల గురించి చెప్పకూడదు కానీ, అవన్నీ అవసరం లేదు. కానీ మనకు వాళ్ళల్లో పట్టుదల, కార్యదీక్ష, చివరికి మంచి విజయం సాధించడం, చెడు అపజయం పొందడం లాగా కథను మార్చుకొని రాయాలి. అంతేగాని ఏదో దేవుణ్ణి నమ్ముకుంటేనే అన్ని పనులు అయిపోతాయి అని చెప్పడం తప్పు. మన ప్రయత్నం, మనుష్య ప్రయత్నం ముఖ్యం అంటారు. దానికి విజయం సిద్ధించినట్టు మీరు కథను మార్చాలి. దానికి మార్కండేయుని కథలో పట్టుకున్న శివలింగాన్ని గట్టిగా పట్టుకుని యముడి నుంచి బయటపడ్డ అబ్బాయి దాంట్లో కనపడేది పట్టుదల అంటారు. ఒక పట్టుదల పట్టే కార్యక్రమాన్ని మనం నిర్వహించవచ్చు అని అలా రావాలి పిల్లలకి. చిన్నప్పటి నుంచి మన భారతదేశం లాంటి పేద దేశాలలో పిల్లలకి డబ్బు మీద మనసు ఏర్పడడం కన్నా వ్యక్తిత్వం మీద మనసు ఏర్పడడం ముఖ్యం. అది దృష్టిలో పెట్టుకొని బాల సాహితీవేత్తలు రచనలు చేయాలా అంటారు. ఒక వ్యాసంలో 45 ఏళ్ల కిందటి వ్యాసం నేను చదివాను. ఆయనతో నాకు సాన్నిహిత్యం ఉండడం వల్ల నేను దాన్ని ఇప్పటికీ చర్చిస్తాను. ఒక రాజు క్యారెక్టర్ నేను రాసేటప్పుడు ఎక్కడ పొరపాటున కూడా ఆయనలో బలహీనతల్ని నేను రాయను. ఆయనలో వీరత్వం, ఆయనలో సౌరత్వం, ఆయనలో శాంతి ప్రియత్వం, దానగుణము, ప్రజాక్షేమము, ప్రజల్ని తండ్రుల్లాగా భావిస్తారు కదా రాజులు, ప్రజలు. అలాంటివి రాసుకుంటూ వస్తాను. అదే సూత్రాన్ని నేను పాటిస్తాను. అందరూ కూడా అదే పాటించాలి. పురాణ కథలు చెప్పొద్దు, దెయ్యాల కథలు చెప్పొద్దు అంటారు కొంతమంది. దెయ్యాల కథలు అంటే ఒక దెయ్యం ఉంది, అది ఒక మనిషిని పట్టి పీడిస్తుంది, అలాంటి కథలు రాయకూడదు. సినిమాల్లో లాగా, తెలుగు సినిమాల్లో లాగా. ఆయన దెయ్యాల కథలు చాలా వేశారు. మాచిరాజు కామేశ్వరరావు ముఖ్యంగా ఎక్కువ రాశారు దెయ్యాలు. ఒక్క దెయ్యం కథలో చూడండి, మూఢనమ్మకం గాని, చెడ్డ అభిప్రాయం గాని ఏమీ ఉండదు. ఆ చిత్ర గారేమో దెయ్యం బొమ్మ తమాషకి ఇస్తారు, తోకలాగుంటున్నారు, వేస్తారు. ఆ దెయ్యాలన్నీ మంచివాడికి డబ్బులు ఇస్తాయి, సహాయం చేస్తాయి, మంచివాడు విజయం పొందడానికి సహకరిస్తూ ఉంటాయి ఆయన దెయ్యాలంతా. అలాంటి కథలనే కుటుంబరావు గారు సన్మానులు వేశారు, కంటిన్యూగా వేశారు. ఎవరు వాటిని వేలెత్తి చూపించలేదు. ఏంది మీరు ఎలాంటి దెయ్యాల కథలు వేస్తున్నారని ఒక్కరు అడగలేదు ఆ తరంలో. నేను చదివాను. కవిస్వ గారు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన అద్భుతమైనటువంటి రాశారు. కానీ కుటుంబరావు గారు ఏం చెప్తారంటే, పెద్దల కథల్లో మనుషులంతా ఒకే రకంగా ఉంటారు, ప్యాంట్ షర్ట్ వేసుకుని ఒకే రకంగా ఉంటారు. పిల్లల కథలు అలా కాదు. యక్షులు ఉంటారు, కిన్నెరులు ఉంటారు, కింపురుషులు ఉంటారు, మాంత్రికులు ఉంటారు, సాధువులు ఉంటారు, సన్యాసులు ఉంటారు. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటే గానీ పిల్లలు సాహిత్యం వైపు రారు. సాహిత్యం వైపు వచ్చిన తర్వాత వాళ్ళలో పఠనాశక్తి పెరుగుతుంది కాబట్టి మనం వాళ్ళని సాహిత్యం వైపు తీసుకురావాలి. ముందు వాళ్ళని పఠనం అనేటటువంటి ప్రక్రియకి, అభ్యాసానికి రెడీ చేయాలి. అందువల్ల అద్భుత శక్తులు కలిగినటువంటి పాత్రని సృష్టించడం తప్పు కాదు. అయితే ఆ అద్భుతాలతోనే మన పనులన్నీ అవుతాయని మాత్రం కాదు. మనిషి బుద్ధి, జ్ఞానం. ఉదాహరణకు ఒక రాక్షసును, ఒక దెయ్యాన్ని మానవుడు తెలివితేటలతో ఉపయోగించుకుని విజయం పొందుతాడు కథలో. అది పిల్లలకి మేలు చేస్తుంది అంటారు. అందుకనే రష్యన్స్ కూడా బాల సాహిత్యాన్ని అద్భుత రసం ప్రధానంగా, వీర రసం ప్రధానంగా, యుక్తి ప్రధానంగా, హాస్యం ప్రధానంగా ఉండే కథల్ని వాళ్ళు ఒక 40 ఏళ్ల కింద చాలా ప్రచురించారు బాల సాహిత్యాన్ని. వాళ్ళు కూడా మానవాతీత శక్తులని పాత్రలుగా ఉండకూడదు అని వాళ్ళు అనలేదు. మానవాతీత శక్తులు పాత్రలుగా లేకపోతే పిల్లల ఊహాశక్తి ఎట్టొస్తుంది? ఊహాశక్తి రాదు. బాల సాహిత్యం ఊహాశక్తి పెరగడానికి సహాయపడాలి అంటారు.
కుటుంబరావు. ఏదేమైనా చివరికి మాత్రం మనుష్య ప్రయత్నం విజయం సాధించాలి. మానవుడి బుద్ధి విజయం సాధించాలి. ఎవరినో నమ్ముకొని దిగకూడదు రంగంలోకి అని ఆయన సారాంశం చెప్తారు. ఆయన ఉన్నంత కాలం చందమామ కథలంతా కూడా అలాగనే వచ్చాయి. అవి ఈ రోజు కూడా నెట్‌లలోను, క్యాసెట్‌లు, సీడీలు అంతా ఉన్నాయి. అంతా చూస్తున్నారు. చందమామ లేదే ఈ రోజు అని అందరూ బాధపడుతున్నారు. మేమంతా కూడా చందమామ చదివి రచయితలైన వాళ్ళమే. చందమామ చదివి పరిశోధకులైన వాళ్ళం. చందమామ చదివి ఎంఏ తెలుగు ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నోళ్ళం. అంటే భాషాభిమానం గాని, సాహిత్యాభిమానం గాని చందమామలో వచ్చింది. దాంట్లో ఉండే పురాణ పాలలు గాని, పురాణ ఋషులు గాని, వీరుల గురించి గాని కాకుండా తమాషా ఏంటంటే చందమామ పెద్ద పెద్ద వాళ్ళు చదివే ప్రబంధాలని, కావ్యాలని కూడా అందులోని కథని, ఇతివృత్తాన్ని చిన్నదిగా చక్కగా పిల్లలకు తగ్గట్టు రాసి నీతి బోధకంగా రాశారు. అన్ని కావ్యాలు, అన్ని ప్రబంధాలు, షేక్స్పియర్ నాటకాలు కూడా చిన్న చిన్న కథలుగా కుటుంబరావు గారు పిల్లలకి అందించారు. అంటే పిల్లలకి ఎంత మోతాదు అందించాలి, ఎంతవరకు అందించాలి. ఇది మన ఇండ్లలో కూడా మన పెద్దలు చేస్తారు మీరు గమనించండి. మనం వాళ్ళని కథ అడిగితే చిన్నప్పుడు మనకెంత వరకు అవసరం అంతవరకే కథని చెప్తారు వాళ్ళు. మనం చెప్తారు. నిజం. చెప్పకూడని విషయాలు చెప్పలేదు. వాళ్ళు గొప్ప ఈటర్లోళ్ళు. మన తాత, అవ్వ, అమ్మ, నాన్న వీళ్ళు ఇంకొక చేత, మామ వీళ్ళు గొప్ప ఈటర్లు మనకంటే. ఎంత వరకు ఎగ్జాక్ట్. చెప్పాలో కథను అంతవరకు చెప్పి ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తారు. మీరు అది గమనించుంటారు. మీరు విని అవును. ఉంటారు చిన్నప్పుడు. రైట్. అది మదర్. నేను అది చెప్పడానికి. చాలా అసలు కామెడీ కథలు ఎక్కువ ఇష్టం పిల్లలకి. అందుకని వాళ్ళు కామెడీ కథలే చెప్తారు. అట్లా చెప్పేటప్పుడు వాళ్ళు పొరపాటున తెనాలి రామలింగం కథ ఒకటి చెప్పేస్తారు పిల్లలు. పొరపాటున. ఎందుకు పొరపాటున అంటున్నానంటే తర్వాత ఏనండి. ఒకటి అయితే నీ పిల్లలు వదలరు ఇంకా. ఇంకొక తాతయ్య కథ, ఒక ఇంకొక కథ కథ. చెప్పకూడదు. తెనాలి రామలింగం 9 బిగిన పెడితే 9 చెప్పాలి అది మీకు తెలియదా అని భయపెడతారు. అప్పుడు ఓకే. ఆ తాతయ్య రెండో, మూడో, 4 చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే అది చెప్పేటప్పుడు ఆ తాత గొప్ప రచయిత కూడా అయిపోతాడు. ఆయన తెలుసుకున్న, ఆయన వాళ్ళ తాతల కాలంలో విన్న కథలు అయిపోతాయి. పిల్లలకి చెప్పడం చాలు. అప్పుడైనా అప్పటికప్పుడు సొంతంగా ఆలోచించి అప్పటికప్పుడు పిల్లలకి కథలు చెప్తారు. అవి మళ్ళీ తరతరాలకి అందుతూ ఉంటాయి. ఇదొక అంశం. ఆ బొమ్మలు చూసే చందమామలో అక్షరాలు రాకముందు మూడో 2 ముందే అక్షరాలు రాకముందే ఆ బొమ్మలు చూసి కథను ఊహించి పక్కనోడికి చెప్తుంటారు. ఈ సీన్ మీరు చిన్నప్పుడు గమనించారు లేదా మేము గమనించాం. అవును. ఇదొక అదేం కథ క్రియేటివ్ కాదు ఎక్సర్సైజ్ చిన్నపిల్లోడు. అనుకోవచ్చు. వాడికి చదివేది రాదు. అప్పుడు వీడు వాడికంటే ఇనేవాడికంటే ఒక సంవత్సరం 2 ఏళ్ళు పెద్దుంటాడు అంతే. వీడికి ఊహాశక్తితో బొమ్మలు చూసి కథను కల్పించి చెప్తుంటారు. అదొక అంశం. ఇంకొకటి కూడా చెప్పడానికి వచ్చింది వాడికి. బాల సాహిత్యంలో పెద్దల కథలు ఈ రోజుకి రేపుకి మారొచ్చు. సిద్ధాంతాలు మారుతాయి, ఆశయాలు మారుతాయి, లక్ష్యాలు మారుతాయి, సమాజం మారుతుంది, పరిస్థితులు మారుతాయి. ఇవన్నీ పెద్దల ట్రూ. కథల్లో ప్రతిబింబిస్తుంటాయి. ఒకరోజు 30, 40 ఏళ్ల కిందట బ్రహ్మాండమైన అనుకున్న కథ ఈరోజు తేలిపోతుంది. అదేంటలా రాశాడా రచయిత అప్పుడు ఎట్లా రాశారు, అప్పుడు ఎట్లా చదివారంటారు. బాల సాహిత్యంలో అలాంటి దానికి అవకాశం లేదు. 100 ఏళ్ల కిందట అలాగనే ఉంటది. 1000 ఏళ్ల కిందట కథ అలాగనే ఉంటది. ఉదాహరణకి రాజుగారు ఏడుగురు చేపల కథ చూడండి. అది ఏడుగురు చేపలు రాజుగారి కొడుకులు ఏడుగురు వేటకు పోయారు. వేట అంటే చేపల వేట. 7 చేపలు తెచ్చారు. ఆ 7 చేపలైనా తెచ్చింది అంతమందికి. అసలు రాజు కొడుకులు ఎందుకు చేపల వేటకు పోయారు? అవసరం ఏమిటి? పోతే 7 ఎందుకు తెచ్చారు? ఎక్కువ తేవచ్చు కదా! ఇలాంటి సందేహాలకు తావే లేదంటారు కుటుంబరావు. అది కథ. చదవడానికి ఆసక్తి ఉండాలి అంతే పిల్లలకి. దాంట్లో వాస్తవం ఎంతుంది అనేది అనవసరం అంటే. కానీ ఆయన అంటారు మీరు కథంతా పిల్లలు ఇంట్రెస్ట్‌గా వింటారు. మా తాత నాకెలా చెప్పాడో నేను మా మనవరాలికి కూడా అదే కథ నేను అలాగనే చెప్పాను. ఒక్క పదం మార్చకుండా, ఒక్క లైన్ మార్చకుండా అంటారు కుటుంబంలో. అయితే ఏమిటి ఆ కథలో? ఎందుకు ఆ కథ ఇన్ని వందల లేదా వేల ఏళ్లుగా నిలబడింది అలాగనే మారకుండా? తాత మనవడికి చెప్తున్నాడు. ఆ మనవడు తాత అయినప్పుడు మనవడికి చెప్తున్నాడు మళ్ళీ తిరిగి అని అంటూ ఇప్పుడు ఇలాగంటాడు. చివర్లో మీరు చూసారంటే నా పుట్టలో వేలు పెడితే పుట్టనా అంటుంది చీమ. వాడెంత రాజు కొడుకైనా, వాడెంత మహారాజైనా ఒక బక్క ప్రాణికి అపకారం చేస్తే ఆ శిక్ష రాజరికానికి తగులుతుంది అనే గొప్ప మోరల్ ఉంది ఆ కథలో అంటారు కుటుంబం. అంతే కదా! ఒక చీమ పుట్టలో పిల్లవాడు వేలు పెట్టడం వల్ల చేపలు ఎండకంలో పోయి రాజు కొడుకులు బాధపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ నీతి ఉంది ఆ కథలో. మీరు గమనిస్తే పిల్లల కథ అయినా పెద్దల్లో కథ తగినంత నీతి ఉంది. ఒకరికి మనం అపకారం చేయడం అనేది తిరిగి మనకు ఎఫెక్ట్ ఇస్తుంది ఇప్పటికైనా అనేటటువంటి గొప్ప సామాజిక నీతి ఉంది అంటారు. అందుకని ఆ కథ బతికింది. అంటే ఆ విధంగా బాల సాహిత్యంలో కథలు ఎప్పుడూ నిలబడి ఉంటాయి. మనం చక్కగా ఆలోచించాలంటే ఎంతో మంది పేరు లేని రచయితలు అంటే ఆ రోజు లక్ష్యాలు కూడా రానటువంటి మానవులు ఊహించి కథలు అల్లారు.
తన సంతతి కోసమో లేదా వాళ్ళ సంతతి కోసమో అల్లాడు. ఆ కథలు చాలా చాలా అలాగని నిలబడిపోతుంది. ఇది బాల సాహిత్యం ఇంకొకటి ప్రత్యేకత. శివకుమార్ గారు ఇంకొక విషయము. చెప్ ఇప్పుడు మీరు ఆ కాలంలో కుటుంబరావు గారితో పనిచేశారు. కుటుంబరావు గారంటే ఆయన పెద్దవాళ్ళ సాహిత్యం రాసారు. దీనిలో రాసారు. చదువు రాసారు. అసలు మామూలు అవును. ఇది ఆయనంటేనే ఒక మార్క్. మరి ఇప్పుడు మీరు ఆ తరం రచయితల్ని చూసారు. ఈ తరం రచయితల్ని చూస్తున్నారు బాల సాహిత్యంలో. బాల సాహిత్యంలో మీరు కొన్ని కండిషన్స్ కూడా చెప్పారు. ఏవైతే పిల్లల్ని హర్ట్ చేస్తాయో ఎమోషన్స్, మానసిక సంఘర్షణ గాని, హింస గాని ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ప్రతి రచయిత, ప్రతి బాల సాహిత్య రచయిత ఫాలో అవుతున్నారనుకుంటున్నారా? లేకపోతే ఇక్కడ కూడా ఓన్ ఎమోషన్స్ ఏమన్నా అదే ప్రిన్సిపల్ మీద నడుస్తుందనుకుంటున్నారా? మీరు చాలా మంది చదువుతున్నారు కాబట్టి. లేదు అందరు రచయితలు ఫాలో కావడం లేదు. హ్మ్. బాల సాహిత్యంలో ఉండే సరళత్వం గాని, సంక్షిప్తతను చాలా మంది ఫాలో కావడం లేదు ఈరోజు. కొంతమంది అవుతున్నారు. చాలా మంది కావడం లేదు. రెండోది చందమామ, బాలమిత్ర లాంటి పుస్తకాల ప్రభావం మా తరం మీద ఉంది గానీ, ఇప్పుడు తరం మీద లేదు. చాలా తగ్గిపోయింది. హ్మ్. ఎందుకంటే గ్రంథాలయానికి పోయే అలవాటు లేదు. పోయే తీరిక వీళ్ళకి లేదు పిల్లలకి. హ్మ్. పిల్లల ట్రూ. పత్రికలు ప్రచురణ కావడం లేదు. తెచ్చి తల్లిదండ్రులు చదివించేటటువంటి అవకాశము లేదు. ఎప్పుడు బడి, ఆ పుస్తకాలు, ఆ చదువులు, ఆ మార్కులు, ఆ ర్యాంకులు, పోటీ, ఆ ఉద్యోగాల వేట ఇట్లా జరిగిపోతూ ఉంది పిల్లల భవిష్యత్తు. మా కాలంలో అలా హ్మ్. జరగలేదు. నువ్వు చదవకుండా బడి పుస్తకం చదవకుండా నువ్వు చందమామ చదువుతున్నావే, బాలమిత్ర చదువుతున్నావే అన్నవాళ్ళు లేరు. పైపెచ్చు ఓకే. కొనిచ్చి చదివించారు. అది ఈ రోజు లేదు. పోతే బాల సాహిత్య హ్మ్. రచయితల గురించి మీరు ఆనాటికి ఈనాటికి తేడా ఏంటంటే, ఈ రోజు ఉండే హ్మ్. వాళ్ళ మీద చందమామ ప్రభావం లేదు. బాలమిత్ర ట్రూ. ప్రభావం లేదు. అలాంటి ప్రభావం లేదు. పోతే గ్రంథాలయానికెళ్ళి పుస్తకాలు చదివే అలవాటు లేదు. చాలా మంది లేదు. చదవకుండానే ఏదో అచ్చులెక్కల కోసమో, లేదు ఇంకో దాని కోసమో రచయితలయిపోతున్నారు. వాళ్ళు కథని కథ యొక్క లక్షణాలేమిటి? కథలో శిల్పం ఎలా ఉండాలి? కథనం ఎలా ఉండాలి? సంభాషణలు ఎలా ఉండాలి? ఇలాంటి అంశాలు ఏమీ తెలియకుండానే, తెలుసుకోవాలని లేకుండానే కథ రాస్తారు. అవి ఎక్కువగా నేను చూస్తున్నాను. పేపర్‌లలో ఆదివారం అనుబంధాలు, బాల కథలు ఇప్పటికొస్తున్నాయి. మా తరం వాళ్ళు రాసేటివి ఒక రకం ఉంటే, ఇప్పుడు రాసేటివి ఎలా అంటే అలా ఉంటాయి. ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, పాత కథలను అట్టా ఇట్టా మార్చేయడం. అది ఓకే. అది హ్మ్. ఒక అది చాలా సరైంది కాదు. పిల్లలకి సార్ మన ఇప్పుడు సంస్కృతి, బాల మన చరిత్ర, సాహిత్యంలో మన సాంప్రదాయం హ్మ్. ఇంకొకటి సార్ బాల సాహిత్యంలో అంటే నార్మల్ సాహిత్యంలో కథా వస్తువుకి విస్తృతి ఎక్కువుంటుంది. పరిధి ఎక్కువుంటుంది. ఏదైనా రాసే స్కోప్ ఉంటుంది గాబట్టి. అవును. బాల అవును. సాహిత్యంలో కథా విస్తృతి యొక్క పరిధి కొంచెం తక్కువుంది అన్న విషయంతో మీరు ఏకీభవిస్తారా? ఏకీపిస్తానమ్మా. ఏకీభవిస్తారా? చాలా తక్కువ ఉంటుంది. దాన్నే హ్మ్. మనం కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేయాలమ్మా. ఇప్పుడు హ్మ్. సత్యహరిశ్చంద్రుడు సత్యం పలికాడు అంటే అదే విషయాన్ని మనం ఇంకొక కథగా రాసేటప్పుడు ఇప్పుడు హ్మ్. కాలానికి తగ్గట్టు రాయాలి. అంటే చాలా లైట్. ఆయన చాలా కఠినంగా ఉండి సత్యాన్ని ఆచరించడం వల్ల పడ్డ ఇబ్బందులు అవన్నీ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఇప్పుడు చెప్తే పిల్లలు, ఓహో! సత్యం హ్మ్. చెప్తే ఇన్ని సమస్యలా అనేది వచ్చేస్తుంది ఇప్పుడు. అది ఓకే. రాకుండా దాన్ని ఒక జాగ్రత్తగా నెగెటివ్‌గా తీసుకుంది. మీరన్నది హ్మ్. చాలా కరెక్ట్ చెప్పారు. పరిధి తక్కువే. చాలా అందుకనే బాల సాహిత్యం రాయడం కష్టం అంటారు మన తెలుగు రచయితలు. ఓకే. రవీంద్రనాథ్ ఠాగూర్ అదేం మాట్లాడతారు. చాలా మంది అందుకని బాల సాహిత్యం రాయడం కష్టం. ఒకప్పుడు ఎక్కువ మంది దీంట్లోకి వచ్చేవాళ్ళు కాదు. మీరు నమ్మరు మా తరంలో 30, 40 ఏళ్ల కిందట పట్టుమని 10 మంది కూడా లేరు రచయితలు. మాకు ముందు ఇంకా తక్కువ. ఇప్పుడున్నారు గానీ సంఖ్య బానే ఉంది గానీ అదే క్వాలిటీ. క్వాంటిటీ లేదు. క్వాలిటీ క్వాంటిటీ లేదు. ఉంది. క్వాలిటీ క్వాంటిటీ ఉంది. లేదన్నమాట. క్వాలిటీ ఇంకొక విషయం శివకుమార్ గారు. మీరే చెప్పారు ఇప్పుడు బాల సాహిత్యంలో చాలా మంది రచయితలు వస్తున్నారు. కానీ పెద్దల సాహిత్యం మిగిలిన సాహిత్యంతో పోలిస్తే బాల సాహిత్యానికి తగిన గుర్తింపు రాలేదు. కొంత నిర్లక్ష్యానికి గురవుతుందని కొంత సోషల్ మీడియాలో గాని, కొన్ని విమర్శ వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? అవును. లేకపోతే బాల సాహిత్యానికి సరైన ప్రాముఖ్యత ఉందనుకుంటున్నారా? ఆ మాటలో నిజం ఉంది. ఆ మాటలో చాలా నిజం ఉంది. బాల సాహిత్యానికి తగినంత గుర్తింపు లేదు, ప్రోత్సాహము లేదు. మరి ఈ మధ్య అయితే అస్సలు లేదు. పత్రికలే లేవు. ఏదో ఆదివారం అనుబంధాల్లో డైలీస్ వేస్తున్నారు కాబట్టి మేము ఇంకా రాస్తాం. ఈనాడు గాని, సాక్షి గాని, తర్వాత నమస్తే తెలంగాణ గాని, గెలుపు తర్వాత గాని, ఇలాంటి పత్రికలు ప్రజాశక్తి గాని, వీళ్ళు ఆదివారం అనుబంధాలు పిల్లలు అక్కడ వేస్తున్నారు కాబట్టి మేము ఇంకా రచయితలుగా బతుకున్నాం. లేకపోతే గమ్మైపోవాల్సిందే. ఎందుకంటే పత్రికలు లేవు గదా! 10, 12 పిల్లల పత్రికలు వచ్చేటివి. ఒకప్పుడు మద్రాసు నుంచి కేవలం మద్రాసు నుంచే. ఈరోజు ఒక్కటి కూడా లేదు. అందువల్ల బాల సాహిత్యానికి తగినటువంటి ప్రోత్సాహం లేదు ఇప్పటికి. కొంచెం పురస్కారాలనేవి ఈ మధ్య వచ్చాయనుకోండి. అది గాని ఉంటే చాలా మేలు జరుగుతుంది బాల సాహిత్యం. పోతే ఇంకొక విషయం కూడా చెప్తానమ్మా. పాఠ్యాంశాల్లో ఉన్న పిల్లలకి 10వ తరగతి దాకా
తెలుగు వాచకం, ఇంగ్లీష్ వాచకం, హిందీ వాచకంలో ఇచ్చేటటువంటిదంతా కూడా బాల సాహిత్యం. ఉమ్, అది పిల్లలకు తగ్గట్టు రావడం లేదు. ఏదో పరీక్షలకి, మార్కులకి, ప్రశ్నలకి, జవాబులకి అట్లా వచ్చేస్తుంది కానీ ఆ కథ చదివినా, లేదా ఆ పాఠం చదివినా, లేదా ఆ రచన చదివినా పిల్లవాడు ఏం నేర్చుకుంటాడు దాంట్లో నుంచి? ఆ నేర్చుకున్నది వాడికి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? వాడి వ్యక్తిత్వానికి ఎలా వికసింపజేస్తుంది వాడి వ్యక్తిత్వాన్ని అనేది తెలీదు. ఏదో ఇచ్చేస్తారు పాఠం. ఎంత ఘోరమైన నేను టీచర్‌గా పనిచేసేటప్పుడు ఎంత ఘోరమైన పాఠం ఒకటి ఉండేదంటే ప్రేమించిన ప్రియుడితో ఒక అమ్మాయి మగ డ్రెస్‌లో గోడ దూకి వెళ్ళిపోద్ది. పోయేటప్పుడు తండ్రి దగ్గర ఉండేటటువంటి ఆయన పెళ్లి నాటి ఉంగరం కూడా ఎత్తుకొని పోదు. ఈ కథ ఉండేది. ఏ క్లాస్ లో గది సార్ ఇది? నిండా ఉండే పిల్లలు అప్పుడు ఏ 10థ్‌లో క్లాస్ లో ఉండేది. సార్? 10th లో. ఓకే. 10థ్‌లో ఉండేది ఆ పాఠం. మేమేమో అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఒక రూమ్‌లో కూర్చోబెట్టుకునేవాళ్ళం. ఆ రూమ్ ఇరుకు, పట్టదు. ఈ కథ చెప్పాలి. తర్వాత ప్రశ్న కూడా వస్తుంది. ఆ అమ్మాయి ఎలా లేచిపోయింది? అనే ప్రశ్న కూడా వస్తుంది. ఓకే. దానికి జవాబు చెప్పాలి. ఇవి మనం చెప్తూ, రాస్తూ బోర్డు మీద ఉంటే పిల్లలు మగ పిల్లలు, ఆడపిల్లలు పెట్టుకొని చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అలాగనే కుల ప్రసక్తి ఉండే పాఠాలు ఉండేవి. ఆయన పలానా ఉత్తమమైన పలానా కులంలో జన్మించాడు. ఆయన తన కులం వారికి ధర్మసత్రం కట్టాడు. అక్కడ ఆహారం అవన్నీ ఇవ్వడం, ఉచితంగా అలాంటివి ఉండేవి. ఇవన్నీ నేను సేకరించి రీసెర్చ్ చేసేటప్పుడు ఒక పెద్ద వ్యాసం పాఠ్యాంశాల్లో తప్పులు అని రాస్తే అప్పుడు మన రవికుమార్ గారు, ప్రజా సాహిత్య రవికుమార్ గారు జనాల్లో ఉపన్యాసం వినినది ఆ స్క్రిప్ట్ అంటే ఇవ్వండి అని తీసుకొని దాంట్లో ప్రచురించారు. పాఠ్యాంశాల్లో తప్పులు. అట్లా ఒకసారి ఒక కథలో సర్దార్ పాపన్న కథలో అనుకుంటాను 8th క్లాస్‌కి ఇచ్చారు. దాంట్లో చాకలి ఐలమ్మ ఎదురు రావడం, ఆమె ఎదురొచ్చిన నెత్తిన ముక్కు మూసేయడం, తర్వాత సురాపాన్ కళ్ళు తాగడం ఇలాంటి అంశాలన్నీ ఆ కథలో ఉన్నాయి. పెట్టిన సంవత్సరం పెద్ద విమర్శలొచ్చాయి పెద్ద ఎత్తున. పక్క సంవత్సరానికి దాన్ని మార్చారు. అంటే పాఠ్యాంశాలు పిల్లలకి ఇచ్చేటప్పుడు బాల సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పాఠం సరళంగా ఉందా చూడాలి, సంక్షిప్తంగా ఉందా చూడాలి. దాంట్లో చెప్పే విషయం వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి ఏ విధంగా దోహదపడుతుందని చూడాలి తప్ప, ఇది ప్రశ్నలు ఇస్తాం, జవాబులు ఇస్తాం, వాళ్ళు రాసేస్తారు, మార్కులొస్తే వాళ్ళు వెళ్ళిపోతారులే అనుకుంటే, మన పిల్లల్ని మనమే, మన జాతిని మనమే నిర్వీర్యం చేసుకున్నట్టు అయిపోతుంది. ఏంది లేదు, ఇది లేదు. నేను పత్రికల్లో పనిచేశాను, ఉపాధ్యాయుడిగా పనిచేశాను. పత్రికల్లో బాల సాహిత్యం మీద ఉండే పట్టు ఈ పదం ఎందుకండి తీసేయండి, ఈ పదం వద్దు తీసేయండి. అంత రిస్ట్రిక్షన్ ఉండేది. ఒక కథ ఎన్నిక కాడానికి ఒక రచయిత నుంచి వచ్చిన కథను రీరైట్ చేస్తే ఎన్నిక కాడానికి అంత టెన్షన్ ఉండేది. ఎన్నికయిన తర్వాత చీఫ్ ఎడిటర్ ఓకే అంటే అదొక పండగలాగా ఉండేది. అయితే మనం రాసింది ఆయన ఓకే అన్నారు. పాఠ్య పుస్తకాలు అలాంటిది ఏదంటే అది ఇచ్చేస్తారు, ఏదంటే అది రాసేస్తారు. భాష అయితే వాళ్ళ వయసుకు తగింది కాదు, వాళ్ళ మనస్తత్వానికి తగింది కాదు. కఠినమైన భాష ఉంటుంది చాలా. అదే పత్రికల్లో అయితే చీఫ్ ఎడిటర్ కూర్చొని ఏందండి ఈ పదం తీయండి అంటారు. అవి తీసేయండి. ఎందుకని ఇంత పెద్దది చెప్పారు మీరు? దీన్ని చిన్నదిగా చెప్పండి. 6 పేజీలు రాసారేమిటి? దీన్ని 4 పేజీలు రాయండి. 4 పేజీలు 2 పేజీలు రాయండి. ఇట్లా ఒక పేజీ కథలకు ప్రాధాన్యత చందమామలో మీరు గమనించాలి. ఒకే ఒక పేజీలో ఒకే బొమ్మ ఉంటుంది. తర్వాత బాల సాహిత్యంలో బొమ్మలకు కూడా ప్రాధాన్యత. ఖచ్చితంగా పేజీలో ఒక బొమ్మ. ఇంకొకటి శివకుమార్ గారు, బాల సాహిత్యం అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు అనుకోవచ్చు పిల్లల్లో? ఏజ్ ప్రకారం మంచి చూసుకుంటే ప్రశ్న. లేదా క్లాసెస్ ప్రకారం చూసుకుంటే విద్యార్థుల్లో. ఇప్పుడు పిల్లల్ని పెద్దలందరూ ఒకటే. ఒక 20, 18, 20, 15, 16 నుంచి ఇంచుమించు పెద్దవాళ్ళని మనం అనుకోవచ్చు. వాళ్ళకంతా ఒక రకమైన సాహిత్యాన్ని ఇస్తాం. ఏదేది ఇస్తాం, ఎట్లైనా ఇస్తాం పర్వాలేదు. పిల్లల్లో అలా లేదు. దశల వారీగా ఇవ్వాలి సాహిత్యం. మనం రాస్తుండే కథ ఇది ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాం అని మన మనసులో ఉండాలి రచయితకి. లేకపోతే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి 0 నుంచి 3 దాకా తల్లి దగ్గరే ఉంటాడు. తల్లి పాడే పాటలు, తల్లి జోల కొట్టడం, తల్లి మాట్లాడే చిన్న చిన్న పదాలు ఉచ్చరించడంతోనే అతనికి జరిగింది. గేయాలు, బాల గేయాలు వినడం. గేయాల్లో అర్థం అతనికి అవసరం లేదు. శిశువుకి అవసరం లేదు. గేయాల్లో అర్థం అవసరం లేదు. శబ్దం అవసరం. ఆ శబ్దంతోనే ఆనందం పొందుతాడు. శబ్దంతోనే నిద్రపోతాడు. ఆ శబ్దంతోనే మేలుకుంటాడు. ఆ శబ్దంతోనే తల్లి చెప్పేది అర్థం చేసుకుంటాడు. తల్లి గాని ఇతరులకి. 3-6 దాకా మళ్ళీ మార్పు. ఇంకొంత గ్రహణ శక్తి వస్తుంది. కొంచెం అర్థవంతమైన పదాలు, కొన్ని చిన్న పదాలు నేర్చుకుంటాడు. 6 నుంచి స్కూల్‌కి వచ్చేస్తాడు. లేదా ముందే వచ్చేస్తున్నారు. కాబట్టి ఇబ్బంది. అక్కడి నుంచి 10 వరకు మానసిక పరిణతి కొంచెం పెరుగుతూ వస్తుంది అంచెల వారీగా. అప్పుడు దానికి తగ్గట్టుగా మనం వాళ్ళకి చిన్న చిన్న కథలు, చిన్న చిన్న గేయాలు, సామెతలు, సరదాగా ఉండేటివి ఇట్లాంటి అంశాలు 10 ఏళ్ల దాకా చెప్పుకుంటారు. 10 ఏళ్ల తర్వాత మనం కథలు మంచివి చెప్పొచ్చు.
తెనాలి రామలింగం కథలు, అక్బర్ బేగ్ కథలు, విక్రమార్కుడి కథలు, ఇట్లా సాహసోపేతమైనవి, యుక్తి ప్రధానమైనవి, హాస్య ప్రధానమైనవి చిన్నగా చెప్తూ రావాలి. ఇది పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. మనం కూడా పెద్దవాళ్ళ ధోరణిలోని రచయితలు కూడా ప్రయత్నించాలి. ఈ 10 నుంచి 6 నుంచి 10 దాకా మనం ఎలాంటిది అందిస్తే అర్థమవుతుంది, ఎలాంటిది అందిస్తే అర్థం కాకుండా పోతుంది, ఇది మనకు అనుభవం నేర్పిస్తుంది. చిన్నపిల్లలు ఎప్పుడైనా మన ఓకే. కథలు అడిగినప్పుడు మనం చెప్పేటప్పుడు వాళ్ళ మొహం చూస్తున్నామంటే వాడికి అర్థమవుతుందా, ఆసక్తిగా ఉందా లేదా అనే అంశాలు మనకు తెలిసిపోతాయి. కాబట్టి అది చెప్పేటప్పుడు మనకు వాళ్ళ మొహాల్లో కలిగే భావాలు మనసులో పెట్టుకుని మనం రాసేటప్పుడు కూడా జాగ్రత్త. చొక్కాపు రాసేటప్పుడు ఆ వెంకటరమణ గారు స్కోప్ ఉంది. హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన పిల్లలకి కథలు చెప్పడంలో మొనగాడండి. చాలా చక్కగా అట్రాక్ట్ చేసుకుంటాడు. ఎంతమంది 300 మంది, 400 మందిని కూర్చోబెట్టి కథ చెప్పండి అంటే, కథ చెప్పే తీరు డిఫరెంట్‌గా ఉంటుంది. మనకు కూడా ఆసక్తిగా ఉంటుంది. ఆయన దాంట్లో ప్రసిద్ధుడు. ఈ మధ్య ఒక బుక్ కూడా వేశారు. పిల్లల కథలు చెప్పడం మీద. సరే 10 అయిన తర్వాత ఇంకా ఇంచుమించుగా హై స్కూల్‌కి వచ్చేస్తారు. ఆ 11 నుంచి. అక్కడి నుంచి 8 దాకా ఒక రకమైన కథ. కొంచెం స్టాండర్డ్ పెంచాలి. 8, 9, 10 వాళ్ళకి కొంచెం పెద్ద కథలే చెప్పాలి. ఒక మోస్తరు కథ కొంత అర్థవంతమైనవి. దాంట్లో కూడా అయితే నీచ భావాలు గాని, సంకుచిత భావాలు గాని ఉండకూడదు. ఎప్పుడు మన ఉద్దేశ్యం మనలాంటి దేశాల్లో సమైక్యత ఉండాలి. సమాజ హితం ఉండాలి. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అనే భావాలు పొరపాటున కూడా మనం అందించకూడదు. అలా అందించేవాడు అసలు రాకూడదు ఈ రంగంలో. సర్వ సమానత్వం చెప్పగలిగిన వాళ్ళు, దేశభక్తి చెప్పగలిగిన వాళ్ళు, అందరూ ఒకటేనని చెప్పగలిగిన వాళ్ళే రచయితలు. వాళ్ళ సాహిత్యం. ఎందుకంటే చిన్న వయసులో మనం చెడ్డ భావాలని మనం పాదుకొల్పామంటే, విత్తనాలేసామంటే అవే మహావృక్షాలు అయిపోతాయి తర్వాత. కాబట్టి కుదరదు. అందుకని చాలా మంచి భావాలు, ఆదర్శ భావాలు, ఉన్నత భావాలు పిల్లలకు చెప్పుకోవడం. మనకు భాష వచ్చు కదా అని గొప్ప భాషను వాడటం. నేను నాకంతా తెలుసు అనుకోని నేను అన్నీ చెప్పడం పిల్లలకి. రాజకీయాలు చెప్పడం, రాజకీయాలు చెత్త గురించి చెప్పడం ఇవన్నీ పిల్లలకి అవసరం లేదు. మంచి చెప్తాను. పరోపకారం, త్యాగం, తర్వాత సేవ, దేశభక్తి యొక్క మౌలిక భావాలు అంటారు కుటుంబంలో. మౌలిక భావాలు పిల్లల మెదళ్ళలో మనం బాగా నాటుకునేటట్టు బాల సాహిత్యాన్ని సృష్టించాలి. ఎక్కడ దాకా 10th క్లాస్. అంటే 15 ఏళ్ళు అనుకోండి, 14, 15 ఏళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ పోతారు కాబట్టి అక్కడి నుంచి కొంచెం మనం పెంచుకుంటే పోవచ్చు. డిగ్రీకి వచ్చినాక ఇక మనం ఏం పడలేదు. పెద్దోళ్ళకి అక్కడ చదువుకుంటే వెళ్ళిపోతాం. వాళ్ళకి అన్ని అలవాటు. ఇప్పుడు పాఠాలు చదివేటప్పుడు తాజ్‌మహల్ ఆహ్, షాజహాన్ కట్టలేదు అనేది వాళ్ళకి అవసరం లేదు. తాజ్‌మహల్ షాజహాన్ కట్టాడు. స్కూల్ ఎదుంటే అది అయ్యగారు చెప్పులు వాళ్ళదే నేర్చుకుంటారు. కట్టాడా లేదా అది వేరే కట్టడమా ఇయన్నీ ఇట్లాంటి వివాదాస్పద విషయాలు పిల్లలకు అవసరం లేదు. చదువు వాడికి విజ్ఞానం అవసరం. చదివే శక్తి రావడం, రాసే శక్తి రావడం, ఆలోచించే శక్తి రావడం, ఊహించే శక్తి రావడం, వీటిని మన మనసులో పెట్టుకొని రచనలు చేయాలి. దగ్గర దగ్గర 14 ఏళ్ళు. ఆ తర్వాత 15, 16, 17 నుంచి ఇంకా పెద్దల సంగతి. హ్మ్. ఓకే. ఆ! శివకుమార్ గారు ఒకటి ఓవరాల్‌గా చెప్పండి. ఇంకొకటి చెప్తానమ్మా. ఇంకొక విషయం చెప్తాను. చెప్పండి. హ్మ్. మన చరిత్ర అవసరం లేదు. మన సంస్కృతి అవసరం లేదు. మన ప్రాచీన సాహిత్యం అవసరం లేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు. ప్రాచీన సాహిత్యంలో అన్ని మూఢభావాలు లేవు. మన సంస్కృతిలో అన్ని దురాచారాలు లేవు. మన చరిత్రలో దుష్టులైన రాజులే లేరు. అక్కడ మంచోళ్ళున్నారు. అక్కడ మంచి ఆచారాలున్నాయి. అక్కడ మంచి సాంప్రదాయాలున్నాయి. హంసలాగా పాఠకుడు మంచి పాలని తీసుకొని నీళ్ళని వేడి చేసినట్టే పాఠకుడు, బాలపాఠకుడు మంచిని తీసుకొని చెడ్డను వదిలేస్తాడు. కాబట్టి ఆ విధంగానే మనం సాహిత్యాన్ని సృష్టించుకోవాలి. ఎనకదేది వద్దనకూడదు. ఎనకదేది వద్దంటే పునాది లేకుండా ఇల్లు ఎట్ట కడతాం? పునాది గట్టిగానే ఉంటాయి కదా! పైన ఇల్లు కడతాం. చాలా మంది హ్మ్. అది ఉండకూడదు, ఇది ఉండకూడదు. దేవతలొద్దు, దెయ్యాలొద్దు, రాక్షసులొద్దు అంటారు. కానీ ఆ పాత్రల ద్వారా కూడా మనం మంచి చెప్పాలి. అలాంటి కథల్ని ప్రధానంగా చందమామ ప్రచురించింది. కథ చూస్తే బొమ్మలు చూస్తే రాక్షసుడు, దెయ్యం కనపడతాయి గానీ, కథ లోపలికెళితే గొప్ప సామాజిక నీతి కనిపిస్తుంది. మరి అలాంటి కథలు వాళ్ళు ఒక తరాన్ని ఒక తరమే 2 తరాల్ని వాళ్ళు బాగా ప్రభావితం చేశారు. చందమామ, బాలమిత్ర లాంటి పత్రికలు 10, 10 అవన్నీ వద్దని కొంతమంది అంటుంటారు. అదే అభ్యుదయం అంటారు. అభ్యుదయం అది కాదు. మానవ జాతి హితాన్ని కోరేది అభ్యుదయమే గాని, ఎనకదంతా వద్దు అంటే మరి ఎనకది ఏం లేకపోతే మనం ఎట్లా వస్తాం? మన తాత గురించి మనం వినకపోతే మన గొప్ప భావాలు ఎలా వస్తాయి? మన ట్రూ. తండ్రి గొప్ప గుణాలు తెలుసుకోకపోతే ఎలా నిజం. వస్తాయి? ఇప్పుడు ఉదాహరణకి ఫిన్లాండ్ నిజం. విద్యా విధానంలో ముందు వాళ్ళ గ్రామ చరిత్ర చెప్తారు. వాళ్ళ కుటుంబ చరిత్ర చెప్తారు. వాళ్ళ వీధి చరిత్ర చెప్తారు.
తర్వాత వాళ్ళ జిల్లా చరిత్ర, వాళ్ళ రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్ర చెప్తారు. అట్లా వరుసగా వస్తారు. తెచ్చుకోవడం మనకెట్లుందంటే యూరోపియన్ హిస్టరీ అని. భారతదేశ హిస్టరీ అవసరమే లేదు అంటారు. భారతదేశ రాజులు, నవాబులు, దొరలు అందరూ చెడ్డోళ్ళే అంటారు. అదేంటిది? మంచోళ్ళు ఎంతమంది లేరు? స్వాతంత్ర సమరయోధులు త్యాగం చేసినోళ్ళు ఎంతమంది లేరు? ఇదంతా రావాలి కదా! భారతదేశంలో అవును. ఐకమత్యం ఏ విధంగా ఉంది? మరి దానివల్ల మనం ఎంత నష్టపోయినాము అనేది రావాలి కదా! కానీ ట్రూ పాత సార్. తీసుకోవాలి, కొత్త తీసుకోవాలి. పాత కొత్తలు మేలు కలయికగా ఉండాలి. శివకుమార్ గారు నిజంగా బాల సాహిత్యం గురించి చాలా సింపుల్ గా అనుకుంటాం గానీ, ముందు రచయితకి పిల్లల సైకాలజీ తెలియాలి. వాళ్ళ అండర్‌స్టాండింగ్ లెవెల్స్ మీద ఒక కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. రాసే ప్రతి పదం కూడా పిల్లలు ఆలోచించగలరా? ఎవరికి రాస్తున్నాం? అసలు ఇన్ని ఏజ్ కేటగరీస్‌లో ఎవరిని ఉద్దేశించినాం? అంటే ఒక బాల సాహిత్యంలోనే ఆల్‌మోస్ట్ ఆల్ ఒకదానికి సంబంధించింది గాదు. ఆల్‌మోస్ట్ ఆల్ ఒక ఇన్ని ఏజెస్ అంటే 0-15, 16, 14, 15 ఇయర్స్ ఏజ్ వరకు అన్ని ఒక 5, 6 సెక్షన్స్‌గా డివైడ్ చేసుకొని చేయడం అనేది మామూలు విషయం గాదు. అంటే చాలా సింపుల్ గా అనిపిస్తది గానీ, దీనిలో ఉన్న మొత్తం ఓవరాల్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్లస్ ఇది ఎంత టఫ్ జాబో కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. సో ఫైనల్ గా ఒకే ఒక క్వెషన్. ఇప్పుడు మీరంటే కొడవటిగడ్డి కుటుంబరావులో చందమామతో పనిచేశారు కాబట్టి, ఒక పత్రికతో చేశారు కాబట్టి ఓవరాల్ గా మీకుండే పర్స్పెక్టివ్ వేరుంటుంది. కానీ ఇప్పుడొచ్చే బాల సాహితీవేత్తలు ఎవరైతే వాళ్ళకన్ని స్కోప్స్ లేవు. పత్రికలు లేవు. వాళ్ళేదో చదివిందో చిన్న పిల్లలకి ఒక కథ చెప్పాలంటే ఇక్కడ వరకు చెప్పొచ్చు అనుకుని చెప్పడం ఇలా కొనసాగుతూ ఉంటారు. సో వాళ్ళు మంచి బాల సాహితీవేత్తగా ఎదగాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మీ అనుభవంతో ఇప్పుడున్న కాంటెక్స్ట్ లో ఎలా వాళ్ళు మార్గదర్శకం ఎలా తీసుకోవాలనుకుంటున్నారు? సింపుల్ గా చెప్తానమ్మా. హ్మ్. రాసేటప్పుడు రచన ఏ పిల్లల కోసం రాస్తున్నాం? వాళ్ళ వయో పరిమితి 0-3, హ్మ్. 3-6 అప్పుడు లిఖిత సాహిత్యం అవసరం లేదు. 6 నుంచి హ్మ్. లిఖిత సాహిత్యం అవసరం. 6-10 రావాలి. అప్పుడు హ్మ్. 6-8 ఒక దశ, 8-10 ఒక దశ. వాళ్ళ దశను పరిమితిని, మానసిక పరిమితిని దృష్టిలో పెట్టుకొని రాయాలి. 10-14 దాకా ఎలా రాసినా పర్వాలేదు. అయితే సరళంగా ఉన్నాయా లేదా పదాలు 1-2 సార్లు చూసుకోవాలి. మనం రాసే రచన సంక్షిప్తంగా ఉందా లేదా చూసుకోవాలి. చక్కటి బొమ్మలు కుదురుతాయా లేదా కూడా చూసుకోవాలి. తర్వాత అనవసరమైన విషయాలు ఏదైనా చెప్పి వాళ్ళ మానసిక స్థితిని గందరగోళం చేస్తున్నామా లేదా అనేది కూడా మనసులో పెట్టుకోవాలి. కథ రాసేటప్పుడు వయో పరిమితి, మానసిక స్థితి చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. దానికేందంటే ఉదాహరణకి చలంగారి పిల్లల పెంపకం పుస్తకం, అలాగే ఇంకా చాలా ఇంగ్లీష్‌లో ఆంగ్ల పుస్తకాలున్నాయి. మానసిక వయసులు, మానసిక పరిమితులు అట్లానే అవన్నీ కొంచెం స్టడీ చేస్తే మంచిది. నేను రీసెర్చ్ చేసేటప్పుడు, పీహెచ్‌డీ చేసేటప్పుడు పిల్లల కథల మీద వయో పరిమితి ఏ విధంగా ఉండాలి? ఆ పరిమితిని అనుసరించి ఏ విధంగా కథలివ్వాలి? ఏ విధంగా విషయాలివ్వాలి? ఏ విషయాలు చెప్పాలి? ఏ విషయాలు చెప్పకూడదు? అనేది నేను చాలా మనసు పెట్టి చేశాను ఆ రోజుల్లో. కాబట్టి ఆ వయో పరిమితిని బట్టి, మానసిక స్థితిని బట్టి మన రచనలు రచించాలి. సరళత్వం, సంక్షిప్తం 2 కళ్ళనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అన్ని అంశాలు, అన్ని నీతి వృత్తాలు పిల్లలకు అవసరం లేదని చెప్పాలి. ప్రధాన అంశాలు ఏందో మనసులో పెట్టుకోవాలి. ఉదాహరణకి హాస్యం భలే ఇష్టం వాళ్ళకి. తెనాలి రామలింగం కథలు, అక్బర్ బీర్బల్ కథలు, యుక్తి, చాతుర్యం, సమయస్ఫూర్తి, దేశభక్తి, సమైక్యత ఇలాంటి అంశాలని ప్రధానంగా తీసుకుంటూ మనం రాయాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇంకొకటి కూడా చెప్తున్నాను. పెద్దవాళ్ళు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఉద్రేకం, తొందరపాటుతో సూసైడ్ చేసుకోవడం అనేది వింటుంటాం. ఈ మధ్య పిల్లల్లో హ్మ్. కూడా అలాంటివి వచ్చినాయి. తర్వాత వస్తూ హింసా ఉన్నాయి. ప్రవృత్తి కూడా ఈ మధ్య టీవీలో, సినిమాలు ఇవన్నీ వచ్చిన తర్వాత పిల్లల్లో కూడా హింసా ప్రవృత్తి పెరిగింది. టీచర్‌ని కత్తితో పొడి చేయడం అనే సంఘటనలు ఈ మధ్య విన్నాం. కానీ హ్మ్. పిల్లల్లో హ్మ్. హింసా ప్రవృత్తి పెరగకుండా చూసుకోవాలి. పిల్లల ఉద్వేగం, తొందరపడే తత్వం, మార్కులు తక్కువ వచ్చినాయి సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయన్నమాట. అవి అలౌ చేయకూడదు. అవి రాయకూడదు. అన్ని సమస్యల్ని యుక్తితో జయించవచ్చు అనే కథలు రాయాలి. జానపద హ్మ్. కథల్లో చూడండి, గ్రామాధికారి ఒక వస్తువు నాదే నాదే అని నిర్ధరిస్తే యుక్తితో దాన్ని తేల్చేస్తాడు నిమిషంలో. ఇప్పటికి సంవత్సరాల హ్మ్. తరబడి కేసులు జరుగుతాయి. చెట్టు కింద హ్మ్. కూర్చున్న గ్రామాధికారి నిమిషంలో ఎవరిదో వస్తువు తేల్చేస్తాడు యుక్తిగా. అలాంటి కథలు హ్మ్. పిల్లలకి మేలు చేస్తాయి. సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే ధైర్యం, సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకునేటటువంటి యుక్తి, ఇవి వచ్చేటట్టు పిల్లల కథలు. అంటే కొంచెం మనకు హ్మ్. పొద్దున సమస్యను మనం ముందు ఎన్నుకోవాలి. ఒక యజమాని దగ్గర ఇద్దరు పనోళ్ళు ఉన్నారు. ఒకడు దొంగ, ఒకడు మంచోడు. దొంగేమో దొంగతనం చేశాడు. నేరమేమో మంచోడి మీద పడింది. మరి ఆ యజమాని దగ్గరికి ఈ విషయం పోయింది. యజమాని తెలివిగా దొంగ ఎవరో కనుక్కుంది. ఆ తెలివిగా కనుక్కోవడం అనే దాని మీద మనం రచయిత కథ రాసేటప్పుడు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు కూడా పడుతుంది. ఆ ట్రిక్‌ని ఎట్లా యజమాని చేశాడు? దొంగ ఎట్లా బయటపడ్డాడు? అనేది కొంచెం కష్టం. అది ఆ పెద్దల కథలు అంత రిస్క్ లేదు. బాగా చేసి అట్లా చేయాలి. అంటే మంచివాడు రక్షించబడాలి.
పెద్దవాడు శిక్షించబడాలి తప్పకుండా. ఇది ఒక ప్రాథమిక సూత్రం పిల్లల కథ. థ్యాంక్ యూ శివకుమార్ గారు. ఓవరాల్ బాల సాహిత్యం గురించి మొత్తం ఇన్ డెప్త్ డీటెయిల్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి సో కొన్ని అవార్డ్స్ వచ్చినప్పుడు వీళ్ళకి ఇది అర్హత ఉందా లేదని చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ మీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత బాల సాహిత్యం గురించి ఒక వికీపీడియా లాగా అనిపించారు. అలాగే దాంతో కూడా ఒక హంబుల్నెస్ కొడవటిగంటి కుటుంబరావు గారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు, ఇప్పటి వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా క్లియర్ గా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పారు. ఇంత ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, బాల సాహిత్యం గురించి ఓవరాల్ డెప్త్ గురించి మాట్లాడిన థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకొకసారి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్యంలో పురస్కారం పొందినందుకు మీకు మరొకసారి ఫెడరల్ తరపున హృదయపూర్వక అభినందనలు సార్. ఇంతటితో ఇంటర్వ్యూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు కూడా ఒక మాట అమ్మా, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు, ఇంటర్వ్యూ చేసే అవకాశం. నా అభిప్రాయాలు కొన్ని నేను తెలియజేసే అవకాశం నాకు ఇచ్చారు. అన్నిటినీ టైం చాలు, కొన్ని తెలియజేసే అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు మన ఫెడరల్ టీవీ కదమ్మా, ఫెడరల్ ఫెడరల్ తెలంగాణ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.